ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తర్వాత మనం కూడా రివెంజ్ అనేది ప్లాన్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సెకండ్ వర్షన్ కూడా స్టార్ట్ అవ్వబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సెకండ్ వర్షన్ రాబోతుంది అని. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఆపరేషన్ పహల్గామ్ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా కోరుకున్నది ఏంటి అంటే మళ్ళీ మన దేశంలో ఇలాంటి చర్య ఉగ్రవాద చర్య జరిగింది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజింగ్ టు ది అవర్ ప్రైమ్ మినిస్టర్. అంటే లైక్ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనుకోవచ్చా, లేకపోతే అది ఎండ్ అయిపోయి దానికి సెకండ్ వర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? మనం అది ఎండ్ చేసినప్పుడు ఒక మాట అన్నామండి, ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1కి ఇప్పుడు ఒకవేళ జరిగితే గనక జరగబోయేదానికి చాలా తేడా ఉంటుందండి. మన ఇండియాలో ఉన్నటువంటి రా అసలు ఏ విధంగా పనిచేస్తుంది, ఇంకా దాన్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇంటర్నల్ గాను రా ఏజెంట్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ గాను రా ఏజెంట్స్ ఉంటారు, ప్రతి దేశంలోనూ ఉంటారు. అంత దాకా ఎందుకు అజిత్ దోవల్ గారు చైనా ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్, ఎందుకంటే చైనాకు కావాల్సింది ఏంటంటే భారతదేశ పత్రం అనేటువంటిది కావాలి. అమెరికా విషయంలో మేము భారతదేశంతో చేతులు కలుపుతామన్నా ఇవన్నీ కపట నాటకాలు. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తర్వాత మనం కూడా రివెంజ్ అనేది ప్లాన్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ మనం ఇదివరకు పహల్గామ్ అటాక్ అయినప్పుడు చూసాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సెకండ్ వర్షన్ కూడా స్టార్ట్ అవ్వబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు నిజానికి ఆపరేషన్ సింధూర్ అనేది సెకండ్ వర్షన్ స్టార్ట్ అవుతుందా? ఒకవేళ స్టార్ట్ అవుతే కిందటిసారి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి ఇప్పుడు జరగబోయే ఆపరేషన్ సింధూర్కి తేడాలు ఏముంటాయి? అదేవిధంగా దీన్ని నిజంగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్న విషయాలన్నిటిపైన కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో అటాక్ అంటే లైక్ బ్లాస్ట్ తర్వాత చాలా కథనాలు కూడా తెర ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి ఏంటి అని అంటే ఆపరేషన్ సింధూర్ సెకండ్ వర్షన్ రాబోతుంది అని. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇప్పుడు ఇందులో మనం 2 ఆస్పెక్ట్స్ చూడాలండి. ఒకటి ప్రజల ఆకాంక్ష. ఆపరేషన్ పహల్గామ్ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా కోరుకున్నది ఏంటి అంటే పాకిస్తాన్కి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి, ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక మిలిటరీ ఆపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, అంతర్జాతీయ వేదికగా కూడా. ఆ విధంగా అటువంటిది ఇప్పుడు ఆ యొక్క వార్నింగ్స్ని కానీ హెచ్చరికలను కానీ దేన్ని లెక్క పెట్టకుండా మళ్ళీ మన దేశంలో ఇలాంటి చర్య ఉగ్రవాద చర్య జరిగింది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజింగ్ టు ది అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ టు అవర్ కంట్రీ. ఇటువంటి సమయంలో మళ్ళీ ప్రజలు ఈ పార్ట్ ఏంటంటే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి జరగాలి 2.0 ద్వారా మనం బుద్ధి చెప్పాలి అనేటువంటి ప్రజల ఆకాంక్ష. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ద హై లెవెల్ డెసిషన్ మేకింగ్ అండి. క్యాబినెట్ సెక్యూరిటీ వాళ్ళ యొక్క ఈ డెసిషన్ మేకింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఇలాగ వీళ్ళు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక ఈ విధమైనటువంటి చర్యలు ఉపేక్షించేది లేదు, మేము తీవ్రంగా పరిగణిస్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చేసి మనం యాక్షన్ ఏది చేయకపోతే వాళ్ళు ఇంకా ఈ దాడులు అనేటువంటివి పెంచుకుంటూ పోతారు. ఒక భయాన్ని అనేటువంటిది మనం సృష్టించాలి. కాబట్టి ఖచ్చితంగా అది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2నా, లేకపోతే ప్రెసిషన్ స్ట్రైక్సా, లేకపోతే దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని మట్టు పట్టడమా అనేటువంటిది హై లెవెల్ సెక్యూరిటీ డెసిషన్ అండి. ప్రజలు కోరుకుంటుంది ఆపరేషన్ సింధూర్ 2. అయితే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి మనకు వచ్చినటువంటి ఇన్పుట్ని బట్టి, ఆ స్థాయిని బట్టి, ఇన్వాల్వ్మెంట్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కానీ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కానీ, లేదా పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉంటే గనక మనం ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2.0కి వెళ్ళడంలో ఏమాత్రం కూడా సంకోచించకూడదండి.
ఓకే. సో, సార్ ఇప్పుడు మనకి ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ తర్వాత మనకి లాంచ్ చేసినట్టు ఇదొక ఆపరేషన్ జరుగుతుందన్నట్టు మనకొక క్లారిటీ ఉంది. అవునండి. కాకపోతే ఇప్పుడేంటంటే సెకండ్ వర్షన్ అని అంటున్నారు. అంటే అవును. ఇదిప్పుడు అంటే లైక్ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అనుకోవచ్చా? లేకపోతే అది ఎండ్ అయిపోయి దానికి సెకండ్ వర్షన్ అనేది స్టార్ట్ అవుతుందనుకోవచ్చా? మనం అది ఎండ్ చేసినప్పుడు ఒక మాట అన్నామండి. ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఆపలేదు. హాల్ట్ మాత్రమే ఇచ్చాం. ఇట్స్ ఎ పాజ్ అని హ్మ్. చెప్పేసి మనం చెప్పుకున్నాం. అక్కడ అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది. ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ అనేది పూర్తి చేయలేదు. అది పూర్తి అవ్వలేదు. ఇట్స్ ఎ పాజ్. మళ్ళీ గనక మీరు ఏదైనా చేస్తే దీనికి కంటిన్యూటీ ఉంటుంది అని చెప్పామండి. హుహు. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటి అంటే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టండి. ఏదైనా పేరు పెట్టండి. పేరు ఏం పెట్టినప్పటికీ కూడా ఇది ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి దాడులకు ప్రతీకాత్మకమైనటువంటి చర్యలుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే భయాన్ని సృష్టించాలండి. ఆ భయాన్ని సృష్టించకపోతే హ్మ్. మనం తిరగబడతాము అనేటువంటి భయం అనేటువంటిది వాళ్ళకి లేకపోతే ఇలాంటి వీళ్ళు చర్యలు ఇంకా సెక్యులర్ జరుగుతున్నాయి. కంట్రీ, వీళ్ళు ఏం చేసినా సరే నడుచుద్ది. హ్మ్. భారతదేశాన్ని ఒకసారి కొట్టేసి వెళ్ళిపోవచ్చు. తీవ్రవాద చర్యలతో మన యొక్క ఉనికిని చాటుకోవచ్చు అని వీళ్ళు కంటిన్యూస్‌గా చేస్తూనే ఉంటారు. హ్మ్. జరిగినప్పుడల్లా ఒక తీవ్రంగా మనం రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. రియాక్ట్ అవ్వాలి. దిస్ ఈజ్ అవర్ ప్రెజెంట్ సెక్యూరిటీ స్ట్రాటజీ అండి. ఓకే. సో, సార్ కిందటిసారి ఒకసారి మోడీ గారి అసాసినేషన్ కోసం కూడా ట్రై చేశారు అవును. సీఐఏ ఏజెంట్స్. అవును. దాని తర్వాత ఆ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్డర్ కూడా జరిగింది. సో, అవునండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫర్మేషన్ ఇది బంగ్లాదేశ్‌లో జరిగిందండి. హ్మ్. అంటే మన దగ్గర నిఘా వ్యవస్థలు చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తున్నాయని చెప్పేసి. ఎందుకంటే ఎవరైతే అసాసినేట్ చేయడానికి ట్రై చేశారో సీఐఐ ఏజెంట్‌ని, ఆ ఏజెంట్‌ని చంపేసాము అంటే దానికి కౌంటర్‌గా మన ఏజెన్సీస్ కూడా బాగా పనిచేస్తున్నాయండి. హ్మ్. అంటే ఖచ్చితంగా అది మన వాళ్ళు చంపారా? లేకపోతే అతను చనిపోయాడా? అనేటువంటిది హై లెవెల్ సీక్రెట్ థింగు. హ్మ్. కానీ ఖచ్చితంగా ఎవరైతే మోడీ హత్యకు కుట్ర పన్నారో ఆ వ్యక్తిని సీఐకి చెందినటువంటి వ్యక్తిని చంపడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. హ్మ్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? మోడీ గారు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి, ఆయన ఒక్క పాకిస్తాన్‌కే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలకు కూడా సవాల్ విసురుతున్నారు. ఓకే. ఆయన యొక్క ప్రెజెన్స్ ఏదైతే ఉందో, ఆయన నాయకత్వం ఏదైతే ఉందో, ఆ నాయకత్వంలో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ బాగా పటిష్టమైంది. ఆ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండడం వలన ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఈవెన్ ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. హ్మ్. ట్రేడ్ వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా అమెరికాకి మనం ధీటైనటువంటి జవాబు చెప్పగలిగాము. ఆయన ఎంత శాతం టారిఫ్స్ విధించుకున్నప్పటికీ కూడా ఆ ప్రెషర్స్ అనేటువంటి లొంగకుండా మనం ధీటైనటువంటి జవాబు చెప్తున్నాము. ఇజ్రాయెల్ లాంటి దేశాలతో మనకి టైఅప్స్ ఉన్నాయి. రష్యా లాంటి దేశాలతో టైఅప్స్ ఉన్నాయి. అమెరికా ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ కూడా మనం ఆ క్రూడ్ ఆయిల్ అనేటువంటిది మనం రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి కొనమంటే మనం రష్యాతో ఆ డీల్ అనేటువంటిది మనం కంటిన్యూ చేస్తున్నాం. అంటే అగ్రరాజ్యం యొక్క ఒత్తిళ్ళకి కానీ ట్రంప్ యొక్క ఒత్తిళ్ళకి కానీ మనం లొంగడం లేదు. హ్మ్. ఇటు రక్షణ వ్యవస్థను కూడా చాలా పటిష్టంగా చేసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ యొక్క పటిష్టత ఏంటో మనం తెలియచేయగలిగాం. ఎప్పుడు కూడా రిపబ్లిక్ డేలో వెపన్స్ డిస్ప్లే చేయడం కాదు, అవి హ్మ్. ఎలా పనిచేస్తాయి అనేటువంటిది మనం చూపించగలిగాం. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ విర్రవీగింది ఏంటి అంటే నా దగ్గర F-35 విమానాలు ఉన్నాయి, లేకపోతే F-30 ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చినటువంటి వెపన్స్ ఉన్నాయి, చైనా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయని చెప్పి విర్రవీగుతూ ఉంటే అవి ఎందుకు పనికిరావని చెప్పి మన ఇండియన్ ప్రోడక్ట్స్ ముందర, ఇండియన్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ముందర అవి ఎందుకు పనికిరావని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగాం. అక్కడ అంతర్జాతీయంగా చైనా పరువు, పాకిస్తాన్ పరువు, అమెరికా యొక్క పరువు పోయిందండి. ఇటువంటి నేపథ్యంలో ఈ విజయాలన్నీ కూడా ఎవరి అండర్లో జరిగినాయంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండర్లో జరిగింది. ఒకవేళ ఈ దేశ ప్రధాని కనుక చంపేసినట్లయితే దేర్ విల్ బి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇమీడియట్లీ. ఓకే. ఆ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు మనకి ఎక్స్టర్నల్ అటాక్స్ అనేటువంటివి జరుగుతాయి. జరుగుతుంటాయి. మనం ఈ విదేశాంగ విధానాన్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి అవకాశం లేదు. హ్మ్. అంటే ఫస్ట్ ఇండియాని గనక ఇప్పుడు మనం కంట్రోల్లో తీసుకురావాలంటే నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేయాలి. అందుగురించే చాలా భారీ ఎత్తున కుట్ర అనేటువంటి జరిగింది. హ్మ్. గాడ్స్ గ్రేస్ అది ఆ క్రెడిట్ మరి ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఓపెన్గా ఇవ్వాల్సినటువంటి
ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది ఓపెన్గా మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. కాబట్టి దాన్ని చాలా పటిష్టవంతంగా దాన్ని భగ్నం చేసి ఎవరైతే చంపడానికి వచ్చారో వాళ్ళనే చనిపోయేలా చేశారు. సో ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ అండి. సో సార్, కంపేర్ టు CIA ఆఫ్ అమెరికా, ఇటు ఇజ్రాయెల్ అయినా కూడా మన ఇండియాలో ఉన్నటువంటి రా అసలు ఏ విధంగా పనిచేస్తుంది, ఇంకా దాన్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందండి, ఏమాత్రం కూడా మనకి మొసాద్కి కానీ లేకపోతే సిఐఏకి కానీ వీళ్ళకి ఏమాత్రం తీసిపోయేటువంటి వ్యవస్థ కాదు. ఇది చాప కింద నీరుగా తన యొక్క పని చేసుకుపోతుంది. ఇంటర్నల్ గాను రా ఏజెంట్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ గాను రా ఏజెంట్స్ ఉంటారు, ప్రతి దేశంలోనూ ఉంటారు. అతను రా ఏజెంట్ అనేటువంటి విషయం పక్క వ్యక్తికి కూడా తెలియదండి. మన మధ్యనే తిరుగుతూ ఉంటారు రా ఏజెంట్స్. మనతో మాట్లాడుతూ ఉన్నా సరే మనకి ఏమాత్రం కూడా అనుమానం రాదు. అంత దాకా ఎందుకు, అజిత్ దోవల్ గారు IPS సర్వీస్ వచ్చిన తర్వాత ఆయన లా అండ్ ఆర్డర్ తీసుకోకుండా రా జాయిన్ అయ్యి ఆయన రికార్డులన్నీ కూడా తొలగించేశారు. మొత్తం అన్నీ కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇటువంటి, అంటే అప్పట్లో ఆధార్ కార్డు కాకపోయినా ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోయి మొత్తం తీసేశారు. ఐడెంటిటీ మొత్తం తీసేసి ఆయన్ని ఒక రిక్షా వాలా కింద పాకిస్తాన్ పంపిస్తే పాకిస్తాన్లో 7 సంవత్సరాలు ఆయన రా ఏజెంట్గా పనిచేశాడండి. ఈరోజు మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నటువంటి అజిత్ దోవల్ గారు. సో ఇలాగా టాస్క్లు వస్తూ ఉంటాయి, రాకి టాస్క్లు వస్తూ ఉంటాయి. పలానా దేశం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఎలిమినేషన్ కానీ లేకపోతే డిస్ట్రక్షన్ కానీ ఇలాంటి చాలా చాలా టార్గెట్స్ ఉంటాయండి రాలో. వీళ్ళకి అత్యంత సుశిక్షితులైనటువంటి మిలిటరీ అధికారులని, పోలీస్ అధికారులని, అలాగే బయట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాలో తీసుకుంటారు. రాలో తీసుకుని వీళ్ళకి ఇంటర్నల్ టాస్క్లు, ఎక్స్టర్నల్ టాస్క్లు అనేటువంటివి ఉంటాయి. వీళ్ళు చాలా డిఫరెంట్ మోడ్లో పనిచేస్తూ ఉంటారండి. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు అపాయాన్ని తప్పించుకుని తమ పని చేసుకుని వస్తారు. అవసరమైతే తప్ప అటాకింగ్కి వెళ్ళరండి, అవసరమైతే తప్ప. ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా చేసుకుని వెళ్ళాలి. ఒక రా ఏజెంట్ ఉన్నాడంటే కేవలం ఎటువంటి వెపన్స్ లేకుండా ఖాళీ చేతులతో 10 నుంచి 20 మందిని చంపగలుగుతాడండి ఈజీగా. ఒకవేళ వెపన్స్ ఉన్నాయంటే వెపన్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి, బైపాస్ ఎలా చేయాలి, హెడ్ ఆన్ ఎలా తీసుకోవాలి, సీక్రెట్గా ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఎవరినైనా సరే చంపి రావాలంటే ఎలా చంపి రావాలి, ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా రా ఏజెంట్లు అనేటువంటి వాళ్ళు చాలా పటిష్టవంతంగా ఉన్నారు. రా ఈజ్ ఎ వెరీ ఎఫిషియంట్ సర్వీస్ ఇన్ అవర్ కంట్రీ అండి. అది ISA కానీ ఇటు మొసాద్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మొసాద్ వాళ్ళ యొక్క సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాళ్ళకి ఏమాత్రం తీసిపోదండి ఇవన్నీ కూడా. సో ఈ రా ఏం చేస్తుందంటే అటు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోనో, ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతోనో, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళతోనో ఈ నిఘా వర్గాలన్నిటితో కూడా కోఆర్డినేషన్తో ఇన్ఫర్మేషన్స్ అన్ని కోలెక్ట్ చేసుకుని ఒక స్పెసిఫిక్ ఆపరేషన్స్ మీద అవి వెళ్తూ ఉంటాయండి. సో అవర్ రా ఏజెన్సీ is very strong and is as good and better than the CIA and Mossad అని చెప్పేసి చెప్పొచ్చండి. సో సార్, ఇప్పుడు ఏ కంట్రీలో అయినా కూడా NSA అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో ఈ విషయానికి వస్తే మన దగ్గర అజిత్ గారికి ముందు, అజిత్ గారి తరువాత అని అంటే మీరేం చెప్తారు? ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ హెస్ డన్ అండి. మనకి అంతకు ముందు కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నటువంటి అనేక మంది పనిచేశారు. ఎవరికి రానటువంటి పేరు కేవలం అజిత్ దోవల్ గారికి ఎందుకు వచ్చింది అంటే థింకింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆపరేషన్స్ కండక్ట్, అటు బర్మాలో కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్స్ కానీ, బాలాకోట్ ఆపరేషన్స్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, ఇవన్నీ పైకి చెప్పుకునేటువంటి ఆపరేషన్స్, పైకి పబ్లిక్లా చెప్పలేనటువంటి ఆపరేషన్స్ వేల కొద్దీ ఉన్నాయండి, వందల కొద్దీ ఉన్నాయి. అవి పైకి చెప్పలేనటువంటి ఆపరేషన్స్. ఎందుకంటే ఈరోజు మన ప్రేక్షకులకు కానీ మన యొక్క ఈ సాధారణమైనటువంటి ప్రజానికానికి కానీ అందరూ ఏమనుకుంటారంటే మన చుట్టూ జరుగుతున్నదే ఇన్సిడెంట్స్ అనుకుంటారు. బార్డర్లో కనుక చూసుకున్నట్లయితే మనం ప్రశాంతంగా జీవించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఆ సైనికులు మాత్రమే కాదు, అక్కడ రా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, నిఘా వర్గాలు ఏదైతే ఉన్నాయో కంటికి కునుకు లేకుండా నిరంతరం అపాయమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారండి. కాబట్టి ఈ విధమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారండి. అంతదాకా ఎందుకు, మనకి వైజాగ్లో న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్ట్ ఒకటి నడిచిందండి.
నడుస్తున్నప్పుడు అది డైరెక్ట్గా ఎవరి అండర్లో నడిచిందని పిఎంఓ ఆఫీస్ అజిత్ దోవల్ గారు వచ్చి డైరెక్ట్గా మానిటర్ చేసేవాళ్ళు. ఓకే. చూసిన తర్వాత దే హ్యావ్ సెలెక్టెడ్ సమ్ ఐడెంటిఫైడ్ ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ చైనీస్ మూమెంట్ ఎక్కువగా ఉంది. ఈ చైనీస్ మూమెంట్ ఎక్కువగా ఉండేసరికి కొంతమంది లోకల్లో తెలుగు వచ్చినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ని ఐడెంటిఫై చేయడం అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నప్పుడు ఆయన అక్కడ ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్ట్ అనేటువంటిది నడిచింది అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజానికానికి ఏం తెలియలేదు అక్కడ. కానీ అక్కడ చైనా ఏజెంట్లు ఉన్నారు, పాకిస్తాన్ ఏజెంట్లు ఉన్నారు, బంగ్లాదేశ్ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, శాటిలైట్ పిక్చర్ ద్వారా అన్ని తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, శాటిలైట్కి అందనటువంటి లోపల ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఈ సబ్మెరైన్ వచ్చి ఆగుతుంది అనమాట అండి. అది ఈ ప్రాజెక్ట్ నడిచింది. ఇలాంటివి చాలా ఆ తర్వాత దాన్ని రివీల్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మనం ఓపెన్గా డిస్కస్ చేయగలుగుతున్నాం అండి. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే దీన్ని రివీల్ చేయడం జరిగింది, తర్వాత బయటికి రివీల్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్ట్ అనేటువంటివి చాలా జరిగాయండి. అలాగే మనం సెక్యూరిటీని డీల్ చేసేటువంటి విధానం కూడా మారిపోయింది. భారతదేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయారు, మేము అంత త్వరగా అఫెన్స్కి వెళ్ళము, ఏ దేశము ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సహనశీలత మా భారతదేశానికి ఉంది అని చెప్పుకున్నటువంటి మన భారతదేశం యొక్క సెక్యూరిటీ స్ట్రాటజీ మారింది. నువ్వు ఒకటి కొడితే నేను రెండు కొడతా, దెబ్బకి నేను మళ్ళీ దెబ్బ తీసి చూపిస్తాను, నువ్వు భయపడే విధంగా, నీలో ఆ కోరిక చచ్చిపోయే విధంగా నేను భారతదేశంతో యుద్ధం చేయాలి, భారతదేశం మీద ఉగ్రవాద చర్య చేయాలి, భారతదేశానికి హాని కలిగించాలి అనేటువంటి ఆలోచన మీద కొడతాను అన్న విధంగా ఉందండి ప్రస్తుతం ఉన్నటువంటి సెక్యూరిటీ స్ట్రాటజీ. కాబట్టి ఐ గివ్ ఫుల్ క్రెడిట్ టు అజిత్ దోవల్ గారు. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అడ్వైజర్గా ఆయన ప్రీ దోవల్ పీరియడ్ అండ్ పోస్ట్ దోవల్ పీరియడ్, డ్యూరింగ్ పీరియడ్ అనేటువంటిది మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ పీరియడ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అండి. అందు గురించే ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ గారిని కానీ అజిత్ దోవల్ గారిని కానీ ప్రపంచ దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. ఓకే. సో సార్, ఇప్పుడు కిందటిసారి అటాక్ జరిగినప్పుడు కూడా మేము కంటిన్యూస్గా చాలా వరకు అంటే లైక్ లాంగ్ పీరియడ్ కూడా మేము యుద్ధం అనేది చేయగలుగుతామని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడు ఈ యుద్ధం అనేది మాక్సిమం ఎంత టైం వరకు చేయగలుగుతారు? అంటే వాళ్ళు అన్న టైంకి ఇంకా ఎక్స్టెండ్గా చేయగలుగుతారా, లేకపోతే ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1కి ఇప్పుడు ఒకవేళ జరిగితే కనుక జరగబోయేదానికి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఏ ఆపరేషన్కైనా సరే, వార్ ఆర్ బ్యాటిల్కైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది చాలా ముఖ్యం. సర్ప్రైజ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఆ సర్ప్రైజ్ కనుక మెయింటైన్ చేసినప్పుడు చాలా రిజల్ట్ వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ సర్ప్రైజ్ లేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో, సాధారణ ప్రజానీకంతో పాటు అక్కడ పాకిస్తాను, వరల్డ్ కంట్రీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు డూ సమ్ స్ట్రాంగ్ యాక్షన్. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎగిరిపోయిందండి. నెంబర్ 2, పాకిస్తాన్ ఎప్పుడైతే మన బలం చూసిందో, అది ఫస్ట్ మన బలం పాకిస్తానే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలు చూడలేకపోయాయండి. మన బలం ఏంటి అంటే ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ. ఈ ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ యొక్క బలాన్ని అసలు మనం చూపించేటువంటి అవకాశం దొరకలేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన బలాబలాలు తెలిసిపోయినాయి. ఇప్పుడు అంత ఈజీగా ఉండదండి. ఆపరేషన్ సింధూర్ 2.0 కనుక కండక్ట్ చేస్తే కనుక దే ఆల్సో హ్యావ్ ద కౌంటర్ ప్లాన్స్. ఇప్పుడు డ్రోన్ ద్వారా వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా మనం S-400 ద్వారా ఛేదించాము. సో ఇప్పుడు దాన్ని మనం ఛేదించకుండా ఉండాలంటే ఎలాంటి స్ట్రాటజీ చేయాలన్నది వాళ్ళు ప్లాన్ చేస్తారు. సపోర్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే ట్రంప్ ఏం మాట్లాడినా సరే హీ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ పాకిస్తాన్ ఇండైరెక్ట్లీ. చైనా ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్. ఎందుకంటే చైనాకు కావాల్సింది ఏంటంటే భారతదేశ పతనం అనేటువంటిది కావాలి. అమెరికా విషయంలో మేము భారతదేశంతో చేతులు కలుపుతామన్నా ఇవన్నీ కపట నాటకాలు. ఈ వార్లో మనం చూసుకున్నామంటే వార్లో మనం ఎవరిని కూడా నమ్మడానికి లేదండి. ఎందుకంటే వీళ్ళు మన వైపు ఉన్నారు, వీళ్ళు మన వైపు లేరు అనేటువంటి ఖచ్చితమైనటువంటి అంచనా అనేటువంటిది మనం తీసుకోకూడదు. ఎనీహౌ అమెరికా అండ్ చైనా ఈజ్ నాట్ విత్ అస్. ఓకే. అయితే మనకున్నటువంటి మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ మిత్ర దేశాలను మనం తీసుకుని ఇజ్రాయెల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ అండ్ రష్యా ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ సపోర్టర్. వీళ్ళందరినీ తీసుకుని రష్యా ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లం. అక్కడ ప్రాబ్లం ఉంది ఉక్రెయిన్తో.
సో ఇజ్రాయెల్ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇంకా కొత్తగా వచ్చింది ఏంటి అంటే నాటో దళాల స్టైల్లో పాకిస్తాన్ ఇక్కడ ముస్లిం కంట్రీస్తో ఒక దళాలను ఏర్పాటు చేసి దాని మద్దతు తీసుకోవడానికి ప్రయత్నిస్తుందండి. అలాగే ఈయన ఆసిఫ్ మునీర్ అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్తో ఒక సీక్రెట్ మీటింగు వేసుకున్నాడు. అసలు ఒక దేశాధ్యక్షుడు హోదా కాదు, ఒక మిలిటరీ జనరల్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్తో ఎలా కూర్చుంటాడండి భేటీకి? అంటే దెర్ ఇస్ సంథింగ్ బిగ్ ఈజ్ ప్రిపేర్డ్, దెర్ ఇస్ ఎ బిగ్ థింగ్ హ్యాపెండ్. సో ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్ 2.0 కనుక విన్ చేయాలి అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండాలి. ప్రజెంట్ డే సినారియోలో ఎవరి దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళదే పై చెయ్యి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన నిఘా వర్గాలు గ్యాదర్ చేస్తాయి. అలాగే కౌంటర్గా వాళ్ళు చేసినటువంటి ప్లాన్స్ ఏంటో మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు మన ప్లాన్స్ అనేటువంటివి ఉండాలి. ఓ రంగా చెప్పాలంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ కోల్పోకూడదు, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఫుల్గా గ్యాదర్ చేయాలి. అలాగే యామ్యునిషను అంతర్జాతీయ దేశాల యొక్క మద్దతు అనేటువంటిది మనం తీసుకోవాలి. అన్నిటికంటే ముందు మనం పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధానికి వెళ్ళబోతున్నాం అనేటువంటిది ప్రపంచ దేశాలకి స్పష్టత ఉండాలి, లేకపోతే ఇది ఒక ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చండి. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో పాకిస్తాన్ ఇప్పుడు కూడా డెనై చేస్తుంది, కానీ దాన్ని ప్రూవ్ చేసుకునేటువంటి స్టేజ్లో అట్లీస్ట్ మనల్ని మనం కన్విన్స్ చేసుకునేటువంటి స్టేజ్లో కనుక మనం ఉన్నట్టయితే మనం ఆపరేషన్ సింధూర్ 2.1 అనేటువంటి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక అదే కనుక ప్రారంభమైతే నేను చెప్పినటువంటి విషయాల్ని కన్సిడర్ చేసుకుంటూ మనం మన యొక్క లాంగ్ ప్లాన్ అనేటువంటిది, ఎందుకంటే మనం 2 గంటల్లో ముగించేయచ్చండి యుద్ధాన్ని. 2 గంటల సేపు చేయడం కాదండి, 2 గంటల్లో ముగించేయచ్చు మనం. దట్ వాజ్ ద సినారియో 3 months బ్యాక్, 4 months బ్యాక్ అండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఎటువంటి ప్లాన్స్ చేస్తుంది పాకిస్తాన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం జాగ్రత్తగా కనుక చేసినట్లయితే మళ్ళీ మనం పై చేయి సాధించవచ్చండి. ఓకే. సో సార్, కిందటిసారి ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మనం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాం. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాబోయే సెకండ్ వర్షన్కి మనం MIRTV యూజ్ చేయొచ్చు, మన దగ్గర ఉంది అది అని చెప్పేసాను అన్నట్టు. సో కంపేర్ టు బ్రహ్మాస్ ఈ MIRTV పవర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇది ఏంటి అంటే అండి, ఇప్పుడు ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంట్రోల్ చేయడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఉంటాయి. మనం గాల్లో ఉండగానే వీటిని మనం డైరెక్షన్స్ మార్చచ్చు. మల్టిపుల్ టార్గెట్స్ అనేటువంటివి పేలోడ్స్ తీసుకుని వెళ్ళి మల్టిపుల్ టార్గెట్స్ అనేవి ఛేదించడానికి అవకాశం ఉందండి. దిస్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్, అదొకటి ఉంటుంది. ఆఫ్ కోర్స్ బ్రహ్మోస్ ఆల్వేస్ ప్లేస్ ఏ దిస్ థింగ్. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ అనేటువంటిది క్రూషియల్ రోల్గా మారబోతుందండి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అంతా కూడా, యుద్ధ తంత్రం అంతా కూడా మారిపోయింది. ఎలక్ట్రానిక్ వార్ఫేరు, డ్రోన్ వార్ఫేరు, కన్వెన్షనల్ వార్ఫేర్ వెళ్ళిపోయిందండి. ఒకప్పుడు 1965లోను 1971లోను జరిగినటువంటి ఈ పదాతి దళాలు పట్టుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా అయిపోయిందండి. డిస్ట్రక్షన్ అంతా కూడా అయిపోతుంది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా అయిపోతుంది. సైబర్ దాడులు జరుగుతూ ఉంటాయి, రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అస్తవ్యస్తం చేస్తూ ఉంటారు. వీటిని అన్నింటినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజెంట్ రోల్ అంతా కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ది అండ్ ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీది, వీళ్ళ మేజర్ రోల్ ఉంది. ఆ విషయంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అలాగే మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇతర దేశాల నుంచి మనం టెక్నాలజీ సంపాదించుకోవడంతో పాటు ఇండిజీనియస్గా అనేక ప్రయోగాలు చేసామండి. అనేక ప్రయోగాలు చేసాము. DRDO అందులో ముందస్తుగా ఉంది. ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా మనం చేస్తున్నాం. ఒకవేళ అదే కనుక జరిగితే అది మళ్ళీ మాట్లాడే లోపులో మనం గట్టి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మన వాళ్ళు మన యొక్క బలాబలాల్ని ఏమాత్రం కూడా వాళ్ళు తెలియచేయరు. ఎందుకంటే ఇది తెలియజేస్తే అవతల వాళ్ళు కౌంటర్ ప్లాన్స్ అనేటువంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మళ్ళీ అటువంటిదే కనుక జరిగితే మనం కనీసం 1-2 గంటల్లో యుద్ధాన్ని ముగించేసేటువంటి స్థాయిలో ఉండగలిగితే కనుక మళ్ళీ మనం ఇమీడియట్గా డిక్లేర్ చేసేస్తామండి. దానికి సంబంధించి కొంత ప్రిపరేషన్ అనేటువంటిది ఆల్రెడీ నేను ప్రారంభించారని అనుకుంటున్నాను. వీ డోంట్ నో హైలీ దిస్ థింగ్. అక్కడ జరగవలసినటువంటి అన్నీ కూడా సైలెంట్గా జరిగిపోతూ ఉంటాయండి. సో సార్, ఇప్పుడు కిందటిసారి అంటే లైక్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరిగిందో మనకి పాకిస్తాన్ వాళ్ళకి, ఆ టైంలో ఏంటి అని అంటే మనం పాకిస్తాన్ యొక్క మిసైల్స్ని కానీ డ్రోన్స్ అయినా కానీ ఏది కూడా అక్యురేట్గా మన దగ్గర అటాక్ జరగకుండా ముందే మనం దాన్ని డిస్మాంటిల్ చేయడానికి చూసాం. సో మనం హౌ అక్యురేట్ వీఆర్ అని అనుకోవచ్చు? ఈ విషయంలో మాత్రం మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నామండి. ఎందుకంటే అమెరికన్ ఫైటర్ జెట్స్ని ఎదుర్కోవడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. మీరు బాలాకోట్లో కూడా చూసినప్పుడు కేవలం ఒక MiG-29తో మనం F-16 విమానాన్ని కొట్టేయగలిగామండి.
అంటే వాళ్ళు అంత అత్యాధునికమైనటువంటి విమానాలను తీసుకొచ్చినా సరే మనం ఓల్డ్ వెర్షన్ విమానాలతో మన యొక్క పైలట్ల యొక్క ఎఫిషియన్సీతో దాన్ని మనం ఛేదించగలిగామండి. ఓకే. సో అలాగే మన టెక్నాలజీ విషయం కూడా డిఆర్డిఓ రూపొందించినటువంటి ఇండిజీనియస్ ఈ యొక్క మిజైల్ సిస్టమ్స్ కానీ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ లేకపోతే రాడార్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా సుధాంశు పినాక ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాయండి. అండ్ బ్రహ్మోస్కు మించినటువంటి బ్రహ్మాస్త్రం ఇంకోటి లేదు. సో S-400 మన రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి S-400 800 ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ పరంగా పాకిస్తాన్తో కనుక పోల్చుకున్నట్లయితే మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉన్నాము. అయితే చైనా ఎటువంటి సపోర్ట్ చేయబోతుంది, కొత్తగా వీళ్ళు ఎటువంటి చైనాతో డీల్స్ చేయబోతున్నారు, అటు అమెరికాతో ఎటువంటి డీల్స్ చేయబోతున్నారు అన్న దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుందండి ఫర్దర్గా. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ అన్ని కాన్సిక్వెన్సెస్ చూస్తుంటే మనకి ఏదైతే ఇప్పుడు ఈ ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో ఇవన్నిటిని కూడా మనం కంపేర్ చేసుకుంటే లైక్ ఇజ్రాయెల్ కానీ ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం ఎంత అడ్వాన్స్లో ఉన్నాం అనుకోవచ్చు? ఖచ్చితంగా మనం వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ అండి మంది. అలాగే ఆపరేషన్ సింధూర్తో మనం ప్రపంచ దేశాలకి మన టెక్నాలజీ పవర్ ఏంటో చూపించాం, మన టెంపర్మెంట్ ఏంటో వాళ్ళకి అర్థమైంది. అలాగే మన ఫోర్సెస్ ఎంత డిసిప్లిన్డ్గా యాక్యురేట్గా లక్ష్యాలను ఛేదించగలం అనేటువంటిది తెలిసింది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క సహకారం కూడా ఉంది. ఇజ్రాయెల్ ఏ విధంగా పోరాడగలుగుతుందో భారతదేశం కూడా అదే విధంగా పోరాడుతుంది. అలాగే భైరవ్ అనేటువంటి ఒక కొత్త స్క్వాడ్ని కూడా మనం దించగలిగాం ఈ ఇండియన్ ఆర్మీలో. మనం ఈ స్పెషల్ ఫోర్సెస్ లాగా భైరవ్ అనేటువంటిది ఒక స్క్వాడ్ అనేటువంటిది మనం క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా డెఫినెట్గా వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ పీపుల్, ట్రైన్డ్ పీపుల్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండి. అండ్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్స్ కాబట్టి మనం ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతామండి. సో సార్ ఇప్పుడు ఏదైతే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు మనం ఏదైతే రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ S-400 తెచ్చుకున్నాం, దాన్ని మనం మాడిఫై చేసుకొని ఉపయోగించడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు తుర్కీలో ఉన్నటువంటి డ్రోన్స్ అన్నిటిని కూడా రష్యా మనం ఆపలేకపోయింది. సో అలాంటి సందర్భాల్లో మనం ఈ S-400ని మనం మాడిఫై చేసుకొని కూడా ఉపయోగించడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? అదే అంటున్నాను, మనం మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అనుకున్నా లేకపోతే ఈ స్వదేశంగా తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక దిస్ ఈజ్ అ DRDO ఈజ్ మచ్ మోర్ క్యాపబుల్ అండి. మన డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ వెపనరీ సిస్టమ్స్ అన్నిటిని కూడా మాడిఫై చేయడం, ప్రజెంట్ డే వార్ఫేర్కి అవసరమైనటువంటి విధంగా చేయడం అనేటువంటి విషయంలో చాలా ముందంజ వేసాం. ఆ విషయంలో ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయండి. మనం దేని మీద ఎక్కువగా ఈరోజు చూడండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే డ్రైన్ అనేటువంటిది అవుతుందంటే ఎక్కడి నుంచి అవుతుందంటే భారతదేశం నుంచి అవుతుందండి. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళు భారతీయుల మీద దాడి చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ అవకాశాలను పట్టుకుపోతున్నారు. అంటే ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ ఇండియన్ బ్రెయిన్స్ అండి. అటువంటప్పుడు మన రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటిది మనం చేసుకోలేమా? ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. స్పేస్లో చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించామో, అలాగే మనకి GPS ట్రాకింగ్ ఏదైతే ఉందో లైవ్ టైం ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకుని వచ్చి దాన్ని మిజైల్ సిస్టమ్స్ కనెక్ట్ చేయగలిగినటువంటి ఇండిజీనియస్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఇండిజీనియస్ టెక్నాలజీ అనేటువంటి బాగా మనం చేస్తున్నామండి. ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి బాగా సక్సెస్ అయింది. రక్షణ వ్యవస్థలో కూడా బాగా సక్సెస్ అయిందండి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దానికి ఎదుర్కోగలిగినటువంటి ఒక లాంగ్ విజన్ అనేటువంటిది మనం అలవాటు చేసుకున్నాం. అదే అన్నా అండి, ప్రీ అజిత్ దోవల్ పీరియడ్ అండ్ డ్యూరింగ్ పోస్ట్ పీరియడ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే అజిత్ దోవల్ గారు చాలా అద్భుతాలు సృష్టించారండి. కేవలం ఆయన ఈ యొక్క ఫైటింగ్ క్యాపబిలిటీస్ అనే కాకుండా రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి టెక్నాలజీ మీద దృష్టి పెట్టడం, దీన్ని బలోపేతం చేయడం, లాంగ్ రన్లో మనం ఎలా పటిష్టం చేసుకోవాలనేటువంటి విషయంలో భారతదేశం చాలా ముందంజలో ఉంది. వీఆర్ డూయింగ్ రియల్లీ వండర్స్ అండి ఈ విషయంలో. ఓకే. సో సార్ వన్ ఫైనల్ థింగ్, లైక్ ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి క్యూరియాసిటీ ఆపరేషన్ సింధూర్ సెకండ్ వర్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి. సో ఈ సెకండ్ వర్షన్ అనేది కంపేర్ టు ఫస్ట్ వర్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? యా, డెఫినెట్లీ ఇట్ ఈస్ హైలీ ఛాలెంజింగ్ థింగ్ అండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ యాజ్ phase 1. అదైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇందాక మీకు చెప్పినటువంటి ఛాలెంజెస్లో సర్ప్రైజ్ ఎలిమెంటు అండ్ ఆల్సో క్యాపబిలిటీస్ ఎలిమెంట్, ఇన్ఫర్మేషన్ ఎలిమెంటు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదండి. అయితే ఆపరేషన్ సింధూర్ 2 అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ ఏ కేక్ వాక్ అండ్ అంతకుముందు ఉన్నటువంటి అంత ఈజీగా ఉండబోవడం లేదు.
డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ ఎ డెలిబరేట్ స్టెప్స్ అండ్ వెరీ టాక్టికల్లీ వీ హ్యావ్ టు అడ్వాన్స్ అండి. కొన్నిసార్లు అడ్వాన్స్ కాకపోవడం కూడా ఒక స్ట్రాటజీయే. కొన్నిసార్లు అది అడ్వాన్స్ అవ్వాలా అవ్వకూడదా లేకపోతే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఎమోషనల్గా మనం వెళ్తే అక్కడ ఎమోషనల్గా చూడండి, మీరు ఏదైనా బాక్సింగ్ రింగ్లో దిగినప్పుడు ఎమోషనల్గా వెళ్ళినటువంటి వాడు ఓడిపోతాడు. చాలా టాక్టికల్గా టెక్నికల్ స్ట్రాటజిక్గా వెళ్ళినటువంటి వాళ్ళు నెగ్గుతారండి. సో ఒక్కోసారి మనం రియాక్ట్ కాకపోవడం కూడా ఒక స్ట్రాటజీయే. వి నీడ్ టు వెయిట్ అండి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ 1 ఉన్నంత ఈజీగా ఆపరేషన్ సింధూర్ 2 ఉండదు, అదైతే మాత్రం చెప్పగలను ఖచ్చితంగా. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లెట్ అస్ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండి. అది. సో సార్, ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు 2 దేశాలలో ఉండేటువంటి సామాన్య ప్రజలు ఎక్కువగా నలిగిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2 అనేది గనక స్టార్ట్ అవుతే మన దగ్గర ఉన్నటువంటి సామాన్యుల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇట్ ఎండెడ్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ అండి. ఒకవేళ కనుక ఇది లాంగ్ రన్లో కనుక ఆపరేషన్ సింధూర్ 2 అనేటువంటిది లాంగ్ రన్లో జరిగింది అంటే దేర్ విల్ బి ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది కామన్ పబ్లిక్ అండ్ ప్రైసెస్ అనేటువంటి ఇండెక్స్ పెరిగిపోతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అండ్ ఆల్సో ఆ తీవ్రతను బట్టి ఎన్ని రోజులు జరుగుతుంది అనేటువంటి తీవ్రతను బట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫస్ట్ ఇంపాక్టు ద సెక్యూరిటీ ఇంపాక్ట్ అండి. ఈవెన్ హైదరాబాద్ లాంటి నగరాలు కూడా టార్గెటే. ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేటువంటివి వచ్చేసినాయండి. వైజాగ్ లాంటి తీర ప్రాంతంలో ముంబాయి, వైజాగ్, కొచ్చిన్, త్రివేంద్రము, చెన్నై లాంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటివి అయితే దే ఆర్ డైరెక్ట్లీ అండర్ థ్రెట్ because a submarine can come and they can drop a missile over there. So ఆ విధంగా ఫస్ట్ చూస్తే కనుక ఫస్ట్ ఇంపాక్ట్ ఈస్ ద సెక్యూరిటీ ఇంపాక్ట్. ద సెకండ్ ఇంపాక్ట్ ఏంటంటే కాస్ట్ ఇంపాక్ట్ అండి. కాస్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ యుద్ధం కనుక ఎక్కువ రోజులు కనుక నడిచినట్లయితే ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరిగిపోతుందండి. ఇంకా ఇది కంప్లీట్ వార్గా కనుక మారితే, ఈ ఆపరేషన్ వేరు యుద్ధం వేరు, ఈ ఆపరేషన్ కనుక వార్గా మారింది అనుకోండి there will be emergency situation. First the third impact will be first and foremost third impact అంటున్నారు కానీ మొదట చేసేటువంటి పని ఏంటంటే వార్గా మారిన వెంటనే ఆర్టికల్ 352 ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తారండి. ఓకే, అంటే మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలన్నీ కూడా మొత్తం యూనిఫైడ్ కమాండ్ ప్రధానమంత్రి చేతిలోకి వెళ్ళిపోతాయండి మొత్తం. అది ఫస్ట్ ఇండికేషన్ మనకి. ఆ తర్వాత ఇంకా ఈ సెక్యూరిటీ ఇంపాక్ట్, కాస్ట్ ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి ఇవన్నీ కూడా. అండ్ అట్ ది సేమ్ టైము ఈ ఫోర్సెస్ నుంచి కూడా ఫోర్సెస్లోకి సపోర్ట్ చేయడం కోసం అవసరమైతే ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్లు కూడా స్టార్ట్ అయిపోతాయండి. ఇవన్నీ కూడా సాధారణ ప్రజల మీద జరిగేటువంటి ఇంపాక్ట్స్. అండ్ ఇఫ్ కండిషన్ ఈజ్ వర్సెండ్ దెన్ ఆర్టికల్ 360 కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. కరోనా టైంలో యాక్చువల్గా చేయలేదు కానీ జీతాలు తగ్గించేశారు, మీకు తర్వాత ఇస్తాంలేండి అని చెప్పేసి అన్నారు. సో ఆర్టికల్ 360 అండి ఎకనామిక్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఈ రెండు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఇమీడియట్గా అయితే కనుక 352 వస్తుంది. లాంగర్ పీరియడ్లో వస్తే మీ బ్యాంకుల అకౌంట్లో ఉన్నటువంటివి అన్నీ కూడా కొంచెం మీకు ఇస్తాం, మీకు గ్యారంటీ ఉంది కానీ ప్రస్తుతం యూజ్ చేస్తాం. ఖర్చుతో కూడుకున్నటువంటి పని అండి. అందుకే ఈ ఆపరేషన్ కనుక జరిగితే అది యుద్ధంగా కన్వర్ట్ కాకూడదు. యుద్ధంగా కన్వర్ట్ అయిందంటే ఈరోజు రష్యా పరిస్థితి ఏంటి, ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, అటు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి, ఆర్థికంగా చిదిగిపోతాయండి. సో ఆ ఇంపాక్ట్ డైరెక్ట్గా పబ్లిక్ మీద పడుతుంది. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ కనుక ఆపరేషన్ సింధూర్ 2 అనేది స్టార్ట్ అయిపోతే మనం ఏ విధమైనటువంటి వెపన్స్ యూస్ చేస్తాం, అదే మన అపోజిషన్ పైన మనం విన్నింగ్ అనేది కూడా ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నాం అన్న విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈసారి మాత్రం ఆపరేషన్ సింధూర్ 2 అనేది ఫస్ట్ లాగా అయితే ఉండదు, దానికి మించి కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.